హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ స్వర్ణ అనుపమ, లినోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వస్తే ఏం చేయాలి అని చెప్పి. సహజంగా ఓపీలో చూస్తూనే ఉంటాము, వేరియస్ రీజన్స్ వల్ల అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకొని వచ్చేవాళ్ళు ఇలాగా పిత్తాశయంలో గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి మేడం, ఏం చేయమంటారు అని చెప్పి రావడం జరుగుతుంది. సో ప్రతి కేసుకి ఆపరేషన్ అవసరమా అంటే అవసరం లేదండి. సో అది ఏ కేసెస్కి ఎవరెవరికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేసి గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాలి, ఎవరికి చేయకూడదు అన్నది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. లైక్ పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి కానీ, పేషెంట్కి ఏమైనా జాండిస్ పెరిగింది అన్న విషయం మీద కానీ, లేదా ఎల్ఎఫ్టీ రిపోర్ట్ మీద కానీ, లేదా నంబర్ ఆఫ్ స్టోన్స్ అల్ట్రాసౌండ్ స్కాన్లో ఆ గాల్ బ్లాడర్ వాల్ థిక్నెస్ మీద ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, అందులో పెద్ద స్టోన్ సైజ్ ఎంత, అండ్ దాంతోపాటు వేరే ఏమన్నా పాలిప్స్ లాంటి చిన్న చిన్న గడ్డలు ఉండడం కానీ గాల్ బ్లాడర్లో, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఉన్న ఇలాంటి పేషెంట్స్లో సహజంగా గాల్ బ్లాడర్ సర్జరీ అవసరం పడుతుంది. లేదు అని అంటే సహజంగా దాన్ని జస్ట్ అబ్జర్వేషన్లో ఉంచి పేషెంట్కి ఎప్పుడైనా సిమ్టమాటిక్ అవుతే దెన్ దే కెన్ ప్రొసీడ్ ఫర్ సర్జరీ. సో ప్రతి కేసుకి గాల్ బ్లాడర్ సర్జరీ అవసరం పడదు. సో మీకు స్టోన్స్ అట్లా ఏమన్నా ఉన్నాయి అని అల్ట్రాసౌండ్ స్కాన్లో కనుక తెలిస్తే వెంటనే కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ వాళ్ళ ఒపీనియన్ని బట్టి, మీ క్లినికల్ హిస్టరీని బట్టి, మీ సిమ్టమ్స్ని బట్టి సజెషన్ ప్రకారంగా నెక్స్ట్ ఏంటి అన్న అడ్వైస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.